ఇంతవరకు మనం సాంఖ్య దర్శనాన్ని చూశాం. ఆ దర్శనాన్ని గురించి చెప్పుకున్నాం. ఆ తరువాతది ఐదవది వైశేషిక దర్శనం. ఈ వైశేషిక దర్శనాన్ని రాసినటువంటి వాడు కణాద మహర్షి అని చెప్తారు. ఈ వైశేషిక దర్శనము అనేటటువంటిది మొత్తం 10 అధ్యాయాలతో 372 సూత్రాలతో ఉంటుంది ఈ వైశేషిక దర్శనం. దీన్ని రాసినటువంటి వాడు కణాదుడు అని చెప్పుకున్నాం కదా, ఆయనే కణాద మహర్షి అని అంటారు. ఈయన కణాదుడు అని పేరు. అయితే ఇతడికే కణభోజి, కణభక్షకుడు అని కూడా ఇతన్ని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే కణాదుడు అని గాని, కణభోజి అని గాని, కణభక్షకుడు అనేటటువంటిది గాని ఇది ఏది కూడా ఇతని సొంత పేరు కాదు. ఇతడి అసలు పేరు ఏమిటి అంటే కశ్యపుడు. అది ఇతడి పేరు. ఈ కశ్యపుడే ఈ వైశేషిక దర్శనాన్ని రాశాడు. అయితే ఇందులో ఈ జగత్తంతా కూడా కణముల చేత నిర్మించబడుతుంది అని చెబుతాడు. అంటే పరమాణువులే ఇక్కడ ప్రాముఖ్యత వహిస్తున్నాయి అని చెబుతాడు. అందుకే ఇతన్ని కణాదుడు అని అంటారు. చిన్న చిన్న కణాలు ఉన్నాయి, పరమాణువులు. ఈ పరమాణువుల వల్లనే చరాచర జగత్తంతా నిర్మించబడుతూ ఉన్నది అనే విషయాన్ని చెప్తాడు. అందుకే ఇతన్ని కణభోజి, కణభక్షకుడు, కణాదుడు ఇటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. అయితే ఇతడు న్యాయ దర్శనాన్ని రాసినటువంటి అక్షపాదుడు లేదా గౌతముడు ఉన్నాడు చూడండి. ఆ గౌతముడికి తర్వాత వాడు. అలాని ఎంత తర్వాత వాడు అంటే బుద్ధ భగవానుడికి పూర్వీకుడు. అంటే సుమారు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందినటువంటి వాడు ఈ కణాద మహర్షి. ఈ దర్శనానికి ఔలుక్య దర్శనము అనే పేరు కూడా ఉంది. బాహ్య జగత్తు అనేది వాస్తవము అని, దాని యొక్క స్వరూప స్వభావాలన్నీ కూడా వివరించింది వైశేషిక దర్శనం. అంటే కణాద మహర్షి లెక్క ప్రకారం ఏమిటి అంటే దృశ్యమానమైనటువంటి ఈ జగత్తంతా కూడా వాస్తవము, ఇది ఏం చెప్తూ ఉన్నది. ఏదైనా ఒక వస్తువుని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా విభజిస్తూ వెళ్ళామనుకోండి, చాలా చిన్న ముక్కలు అవుతాయి. ఇంకా వాటిని విభజిస్తూ వెళ్ళాం, ఇంకా చిన్న ముక్కలు అవుతాయి. ఇంకా విభజిస్తూ వెళ్ళిపోయినాం. అప్పుడు ఏమవుతాయి? ఇంకా విడదీయటానికి వీలు లేనటువంటి ముక్కలైపోతాయి. అంత సన్నటి ముక్కలైపోతాయి. చాలా చిన్న చిన్నవైనటువంటి రేణువులు అయిపోతాయి. ఆ రేణువుల్నే పరమాణువులు అని అంటూ ఉన్నాడు. అంటే విడదీయటానికి వీలు లేనటువంటి ముక్కలు. ఇంకా దాన్ని విడదీయటం అనేది ఎవరి తరం కూడా కాదు. అంత చిన్న ముక్కలుగా చేసేశాడు. వాటికే పరమాణువులు అని పేరు పెట్టాడు. వీటినే ఆ రోజుల్లో ఈ మహర్షి కణములు అని అన్నాడు. పరమాణువులు అనేటటువంటి పేరుతో ఆయన పిలవలేదు, ఇవి కణాలు అని అన్నాడు. అలా అంటూ ఈ కణాల వల్లే చరాచర జగత్తంతా కూడా సృష్టించబడింది అని వివరించాడు. ఇది అసలు ఈయన చెప్పినటువంటి ఒక కొత్త సూత్రం అన్నమాట. చరాచర జగత్తంతా కూడా కణముల వల్లనే సృష్టించబడింది అంటాడు. ఒక రకంగా కనుక మనం చూసినట్లయితే ఇది భౌతిక శాస్త్రం. ఆ భౌతిక శాస్త్రాన్నే ఇక్కడ వివరించాడు.
ఈయనంటాడు కణము అనేటటువంటిది నిత్యమైంది, ఈ కణాల యొక్క సంయోగం వల్ల ఏర్పడేటటువంటి పదార్థాలన్నీ కూడా అనిత్యమైనవి. ఇది ఈయన చెప్పేటటువంటి సూత్రం. కణాలు నిత్యాలు, ఈ కణముల వల్లే చరాచర జగత్తంతా కూడా ఏర్పడుతూ ఉన్నది. ఈ కణాల యొక్క సంయోగం వల్లనే పదార్థాలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. అసలు జగత్తు అనేది ఏర్పడుతూ ఉన్నది. దృశ్యమానమైనటువంటి వస్తువులన్నీ కూడా ఈ కణముల వల్లనే ఏర్పడుతూ ఉన్నాయి. అయితే ఈ కణముల వల్ల ఏర్పాటైనటువంటి, అలా ఏర్పడినటువంటి ఈ పదార్థాలు, ఈ జగత్తు, ఇవన్నీ కూడా అనిత్యము అని అంటాడు. ఇప్పుడు కణాలు మాత్రం నిత్యం, కణాలు ఎక్కడికి పోవు. కణములతో తయారైనటువంటి ఈ వస్తువులు మాత్రం నాశనం అయిపోతాయి. ఇది ఈయన చెప్పేది. ఇక్కడ ఈ వైశేషిక గ్రంథంలో ఈశ్వరుడి యొక్క ప్రసక్తి అనేది ఎక్కడా కూడా లేదు. అయితే మరి ఈశ్వరుని కనుక అంగీకరించకపోయినట్లయితే ఇది నాస్తికవాదం అవుతుంది కదా, మరి నాస్తిక దర్శనం కావాలి కదా. ఇక్కడ అనుమానం వస్తుంది. ఎందుకంటే పరమేశ్వరుడు ఉన్నాడు అని అంగీకరించినటువంటి దర్శనాలు అని కొన్ని మనం చెప్పేసుకున్నాం. వాటిని నాస్తిక దర్శనాలు అన్నాం. అవి చార్వాక దర్శనం, జైన దర్శనం, బౌద్ధ దర్శనం, ఇవన్నీ కూడా నాస్తిక దర్శనాలు అని చెప్పేశాం మనం. అయితే మరి ఇక్కడ ఈ వైశేషిక సూత్ర గ్రంథంలో కూడా పరమేశ్వరుడి యొక్క ప్రసక్తి అనేది ఎక్కడా లేదు. ఆయన్ని అంగీకరించడం అనేది లేదు. ఈ కారణం చేత ఈ కశ్యపుడు తర్వాత వచ్చినటువంటి వాడు, కశ్యపుడు అంటే కణాదుడు, ఆయన పేరే కశ్యపుడు. ఈ కణాదుడి తర్వాత వచ్చినటువంటి వాళ్ళంతా కూడా, అంటే వాళ్లలో కూడా ముఖ్యమైనటువంటి వాడు ప్రశస్తపాదుడు. ఆయన్నే ప్రశస్తపాదాచార్యుడు అని అంటారు. కణాదుడి తర్వాత ఈ వైశేషిక దర్శనాన్ని బాగా ఊతమిచ్చినటువంటి వాడు ఎవడు అంటే ప్రశస్తపాదాచార్యుడు అంటారు. వీళ్ళందరూ కూడా ఈశ్వరుడు ఉన్నాడు అని అంగీకరించారంటే ఈశ్వరుడి యొక్క అస్తిత్వాన్ని అంగీకరించారు. లేకపోతే ఏమవుతుంది, ఇది కాస్త కూడా నాస్తిక దర్శనం అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రశస్త పాదాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈశ్వరుడు ఉన్నాడు అని అంగీకరించారు కదా. వాళ్ళేమంటున్నారంటే ఈ చరాచర జగత్తుకి పరమ కారణం ఎవరు అంటే ఈశ్వరుడేను అని చెప్తూ ఉన్నారు. అసలు మూల కారణం ఈశ్వరుడు, ఇందులో అనుమానం అనేది ఏం లేదు. మరి పరమాణువులు ఏమిటయ్యా, కణాదుడు పరమాణువులు అని చెప్తూ ఉన్నాడు కదా, ఈ కణాలని చెప్తూ ఉన్నాడు కదా. అంటే ఈ కణాలు లేదా పరమాణువులు అనేవి ఈ జగత్తు యొక్క సృష్టికి ఉపాదాన కారణం అవుతూ ఉన్నాయి. అంతే, అసలు మూల కారణం మాత్రం ఈశ్వరుడే. ఈ మాటను కణాదుడు చెప్పలేదు. కణాదుడి తర్వాత వచ్చినటువంటి ప్రశస్త పాదాచార్యుడు, ఆయన దగ్గర నుంచి ప్రారంభమైంది. అంటే కణాదుడు మాత్రం ఈశ్వరుడు ఉన్నాడు అనేటటువంటి మాటను ఎక్కడా చెప్పలేదు. కణాదుడి తర్వాత కాలంలో వచ్చినటువంటి ఈ ప్రశస్త పాదాచార్యుడి దగ్గర నుంచి ఈశ్వరుడి యొక్క అస్తిత్వాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. లేకపోతే ఇది కాస్త నాస్తిక దర్శనం అవుతుంది. అప్పుడు దీనికి విలువ లేకుండా పోతుంది. ఆ రోజుల్లో నాస్తిక దర్శనాలకి పెద్దగా విలువ అనేది లేదు. అందుకని వాళ్ళు ఈశ్వరుడు ఉన్నాడు అని చెబుతూ ఈశ్వరుడు యొక్క అస్తిత్వాన్ని ఒప్పుకున్నారన్నమాట. సరే, ఇప్పుడు ఈ చరాచర జగత్తుకి మూల కారణం ఎవరు అంటే ఆ ఈశ్వరుడు పరమేశ్వరుడు అన్నారు. మరి కణాలు ఏమిటి అంటే ఇవన్నీ కూడా ఉపాదాన కారణము అన్నారు. మరైతే ఈ జగత్తు అనేది ఎలా వస్తుంది? అదృష్టాన్ని ఆధారంగా చేసుకుని ఈశ్వరుడు ఈ జగత్తును నిర్మించాడు అని చెబుతూ ఉన్నారు ఈ వైశేషిక దర్శనంలో. అదృష్టాన్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రశస్త పాదాచార్యుడు వైశేషిక సూత్రాలన్నింటికీ కూడా పదార్థ ధర్మ సంగ్రహము అనే పేరుతో భాష్యం రాశాడు. అంటే ప్రశస్త పాదాచార్యుడు కణాదుడు చెప్పినటువంటి వైశేషిక సూత్రాలు 372 సూత్రాలకి కూడా భాష్యం రాశాడు. ఈయన రాసినటువంటి భాష్యం పేరు పదార్థ ధర్మ సంగ్రహము. ఇది ఇక్కడ పేరు.
ఈ కణాదుడు వైశేషిక సూత్రాల్లో ఎక్కడా కూడా ఈశ్వరుడు యొక్క అస్తిత్వాన్ని చెప్పలేదు. ఆ కారణం చేత ఈ ప్రశస్త పాదాచార్యుడు ఆయన రాసినటువంటి భాష్యంలో ఈశ్వరుడి యొక్క ప్రసక్తిని కూడా చేర్చాడు. ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పేసి ఆయన అందులో చేర్చడం అనేది జరిగింది. అయితే ఆ తరువాత అంటే ప్రశస్త పాదాచార్యుడు తర్వాత వచ్చినటువంటి కాలంలో ఆయన తర్వాత వచ్చినటువంటి కాలంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ప్రశస్త పాదుడు చెప్పినటువంటి మార్గాన్ని అవలంబించారంటే ఈశ్వరుడు ఉన్నారు అని వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏమిటి అంటే ఈ వైశేషిక దర్శనానికి రావణ బ్రహ్మ కూడా భాష్యం రాశాడు అని చెప్తూ ఉంటారు. రావణ బ్రహ్మ కూడా భాష్యం రాశాడు అని. మన దేశంలోనే కాకుండా చైనా, జపాన్ ఇలాంటి దేశాల్లో కూడా ఈ వైశేషిక దర్శనం మీద వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఈ దర్శనం మీద ఉదయనుడు అనేటటువంటి పండితుడు కిరణావళి అని ఒక గ్రంథాన్ని రాశాడు. అలాగే శంకరమిశ్రుడు ఈయన రాసినటువంటి ఉపస్కారము అనేటటువంటిది ఒక గ్రంథం ఉంది. అలాగే శివాదిత్యుడు అనేటటువంటి పండితుడు సప్తపదార్థి అనే గ్రంథాన్ని రాశాడు. ఇవన్నీ కూడా ఈ వైశేషిక దర్శనం మీద వచ్చినటువంటి వ్యాఖ్యలు. అయితే మరి రావణ బ్రహ్మ దీని మీద భాష్యం రాశాడు వైశేషిక దర్శనానికి అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు రావణ బ్రహ్మ యొక్క కాలం ఏమిటండి? మరి ఈయనేమో 4వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో వాడు ఎవరు? ఈ కణాద మహర్షి. అలా అని చెప్పారు. ఇప్పుడు మరి రామాయణం ఎప్పుడు జరిగింది? రామాయణం ఎప్పుడు జరిగిందో, రావణాసురుడు ఏ కాలంలో ఉన్నాడో దాని జోలికి ఇప్పుడు మనం పోవటం లేదు. చరిత్రకారులు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే రావణ బ్రహ్మ కూడా ఈ వైశేషిక దర్శనానికి భాష్యం రాశాడు అనేటటువంటి ఒక మాటను మాత్రం చెప్పారు. అదే రావణ బ్రహ్మే రాశాడో లేకపోతే రావణ బ్రహ్మ అనేటటువంటి పేరుతో ఇంకొక వ్యక్తి రాశాడో ఇవన్నీ కూడా కొన్ని విషయాలు మనం తేల్చి చెప్పలేం. అదే పేరు కలిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సాంఖ్య దర్శనంలో చూసాం మనం. భాగవతంలో కపిల మహర్షి ఉన్నాడు. ఆయన సాంఖ్య దర్శనం చెప్పాడు కూడా. అక్కడ భాగవతంలో చెప్పాడు ఆయన సాంఖ్యాన్ని. కానీ మనకి ఆచరణలో ఉన్నటువంటి సాంఖ్య దర్శనాన్ని ఇక్కడ కూడా ఒక కపిల మహర్షి చెప్పాడు. ఆయన కపిల మహర్షి, ఆయన చెప్పింది సాంఖ్యమే. ఈయన కపిల మహర్షి, ఈయన చెప్పింది సాంఖ్యమే. అయితే వీళ్ళిద్దరూ కూడా ఒకటి కాదు, వీళ్ళిద్దరూ వేరు వేరు అని చెప్తూ ఉన్నాడు శంకర భగవత్పాదుల వారు. ఇలాంటివి కొన్ని మీమాంసలు ఉన్నాయి మన ముందు. వాటిని నిర్ణయించేటువంటి శక్తి, సామర్థ్యం అనేవి మనకి లేవు. ఇవన్నీ కూడా చరిత్రకారులు చెప్పవలసినటువంటి విషయాలు. కాబట్టి వాటి జోలికి మనం పోవద్దు. రామాయణం ఏ కాలంలో జరిగింది? రావణ బ్రహ్మ నిజంగా దీనికి భాష్యం రాశాడా లేదో మనకి తెలియదు, మనం చూడలేదు. ఇప్పుడు ఈ వైశేషిక దర్శనాల్లో అసలు ఈ దర్శనం అనేది ఒక సూత్రంతో ప్రారంభమవుతోంది. ఏమిటి ఆ సూత్రం? అధాతో ధర్మం వ్యాఖ్యాస్యామః అంటూ ఉన్నాడు. అధాతో ధర్మం వ్యాఖ్యాస్యామః. ఈ సూత్రంతోనే ఈ దర్శనము అనేది ప్రారంభమవుతున్నది. అంటే ఇప్పుడు చెప్పినటువంటి మాటకి అర్థం ఏమిటి? అధాతో ఇక నుంచి ధర్మం వ్యాఖ్యాస్యామః, ధర్మ నిరూపణని చేస్తూ ఉన్నాము, ధర్మాన్ని వ్యాఖ్యానిస్తూ ఉన్నాము, ధర్మం అంటే ఏమిటో మీకు వివరిస్తూ ఉన్నాము అని చెప్తున్నాడు. అలా చెబుతూ అంటే ధర్మాన్ని నేను చెబుతూ ఉన్నాను అనేటటువంటి సూత్రంతోనే ఈ దర్శనాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇలా చెప్పి అటువంటి ధర్మం అభ్యుదయాన్ని, నిశ్రేయస్సును కూడా ప్రాప్తింపజేస్తుంది అని నిరూపించాడు ఈ దర్శనంలో.
అటువంటి ధర్మానికి ప్రమాణం ఏమిటి, ఇది మనకు వచ్చే అనుమానం, వెంటనే అనుమానం వస్తుంది. నువ్వేదో ధర్మం చెప్పారన్నావు కదా, మరి ధర్మానికి ప్రమాణం ఏమిటి అంటే, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ ధర్మానికి వేదాలే ప్రమాణము అని చెప్తూ ఉన్నాడు. అలా చెప్పాడు, వేదాలే ప్రమాణంగా తీసుకుని ఈ ధర్మాన్ని చెప్తూ ఉన్నాను అన్నాడు. ఈ వైశేషికులు చెప్పినటువంటి తత్వం వల్ల మన ఎదురుగుండా ఉన్నటువంటి ఈ పదార్థాల గురించినటువంటి విజ్ఞానం, దీన్ని మనకి వివరించడం అనేది జరుగుతోంది. మన కళ్ళకు కనిపించే పదార్థాలు అనేకానేకాలు ఉన్నాయి. ఈ పదార్థాలను గురించినటువంటి విషయాలు, అదే ఈ పదార్థముల యొక్క విజ్ఞానము అనేది మనకి వివరించడం అనేది జరుగుతూ ఉన్నది. ఇలా వివరించడం ద్వారా మిథ్యాజ్ఞానము అనేది పోతుంది. ఎందుకంటే అసలైనటువంటి జ్ఞానం ఏదైతే తత్వం ఉన్నదో ఆ తత్వం యొక్క జ్ఞానము అనేది మనకి చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈ తత్వజ్ఞానాన్ని మనకి బోధించి దీని మీద ఉన్నటువంటి మిథ్యాజ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేసి ప్రజలకి తత్వజ్ఞానాన్ని పంచగలము అని భావించినటువంటి కణాదుడు ఈ దర్శనంలో ముందుగా పదార్థ విచారము అనేది చేశాడు. అసలు ఈ దర్శనం రాయటానికి కణాదుడు ఏం భావన చేశాడో చూడండి, ఏం ఆలోచన చేశాడు. మన కళ్ళ ఎదురకుండా చరాచర జగత్తుంది. ఈ జగత్తులో అనేకమైనటువంటి పదార్థాలు ఉన్నాయి. ఈ పదార్థాల యొక్క తత్వం ఏమిటి, అసలు ఈ పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియదు. మనం అనేక రకాలుగా వీటి మీద భావన చేస్తూ ఉన్నాం. పరమేశ్వరుడే వీటిని సృష్టించాడు అంటున్నాం. తెల్లవారేపటి ఇక్కడికి వచ్చేసిన ఈ పదార్థాలని దేవుడే తీసుకొచ్చి పెట్టాడు అని ఇలా అనేక మంది అనేక రకాలుగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నానంటే, వేదాన్ని ప్రమాణంగా తీసుకుని వీటి యొక్క అసలు విషయాన్ని, అసలు తత్వాన్ని నేను మీకు వివరిస్తాను అని చెప్తూ ఉన్నాడు కణాదుడు. వేదాన్నే ప్రమాణంగా తీసుకుని, కాబట్టి ఎవరు కూడా కాదంటానికి వీల్లేదు. ఈయన వేదాలను ఎప్పుడైతే ప్రమాణంగా తీసుకుంటున్నాను అని చెప్పాడో అది నాస్తికవాదం కాదు, అప్పుడు అది ఆస్తికవాదం అవుతుంది. వేదాలే ప్రమాణము అని చెప్తూ ఉన్నాడు కాబట్టి దాన్ని ఎవరు కూడా కాదు అని అంటానికి కూడా అంత వీలు అనేది ఉండదు. ఇప్పుడు వాటిని ఆధారంగా తీసుకుని ఈ విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తున్నాను అన్నాడు. ఇలా చెప్పడం వల్ల ఏం జరుగుతూ ఉన్నది అంటే, మీ ఎదురుకుండా ఉన్నటువంటి దృశ్యమానమైనటువంటి ఈ వస్తువుల గురించినటువంటి అసలైనటువంటి జ్ఞానం మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే మీకు అసలైనటువంటి జ్ఞానం అనేది తెలిసిందో మిథ్యాజ్ఞానం అనేది పూర్తిగా నశించిపోతుంది. మిథ్యాజ్ఞానం అనేది ఎప్పుడైతే పూర్తిగా నశించిపోయిందో అప్పుడు మీకు తత్వజ్ఞానం అనేది పూర్తిగా అవగతమవుతుంది. ఇది ఆయన చేసినటువంటి ఆలోచన. అందుకే మిథ్యాజ్ఞానాన్ని నశింపజేసి అసలైనటువంటి తత్వజ్ఞానాన్ని మీకందరికీ పంచాలి అనేటటువంటి కోరికతోనే నేను ఈ దర్శనాన్ని రాస్తూ ఉన్నాను, ధర్మాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇలా భావించినటువంటి ఈ కణాదుడు ముందుగా అసలు పదార్థ విచారం అని చేశాడు. చాలా జాగ్రత్తగా చూడండి, పదార్థ విచారం చేశాడు అంటున్నాం. అసలు పదార్థం అంటే ఏమిటి? ఒక పదానికి మనం తెలుసుకోదగినటువంటి అర్థము. ప్రపంచంలో గల ఉన్నటువంటి భావ పదార్థాలని ఈ దర్శనంలో 7 రకాలుగా విభజించాడు. అంటే ఏదైనా ఒక పదార్థం తీసుకుంటే దాన్ని గురించి, ఆ పదానికి మనం తెలుసుకోదగినటువంటి అర్థం ఏదైతే ఉన్నదో దాన్నే పదార్థము అని చెప్తూ ఉన్నాడు. అసలు ప్రపంచంలో ఉన్నటువంటి వీటన్నింటినీ కూడా, ఈ భావ పదార్థాలన్నీ కూడా 7 రకాలుగా విభజిస్తూ ఉన్నాడు. అవి ఏమిటి అంటే, ఒకటి ద్రవ్యం, రెండవది గుణం, మూడవది కర్మం, నాలుగవది సామాన్యం, 5 విశేషం, 6వది సమవాయము, 7వది అభావము. మొత్తం 7 పదార్థాలుగా వీటన్నింటినీ కూడా ఈయన విభజిస్తూ ఉన్నాడు. అంటే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి భావ పదార్థాలని కూడా 7 రకాలుగా 7 విధాలుగా ఈ కణాదులు విభజించాడు.
ఈ పదార్థాలని కణాదుడు అసలు ముందు ఏం చేశాడు అంటే ఈ మొత్తాన్ని తీసుకుని రెండుగా విభజించాడు. అలా విభజించి ఇప్పుడు చెప్తూ ఉన్నాడు చూడండి. ద్రవ్యగుణ కర్మలు అనేటటువంటి మూడున్నాయి. అవేమో అర్థము అనేటటువంటి మాటతో చెప్పబడుతూ ఉన్నాయి. అర్థము అనేటటువంటి మాటని సామాన్యంగా మనం ఎక్కడ చెప్తామంటే ఒక శబ్దానికి అర్థం చెప్తూ ఉన్నప్పుడు అక్కడే వాడుతాం ఈ అర్థము అనేటటువంటి ఈ మాటని. అంటే శబ్దార్థము ఆ శబ్దానికి చెప్పేటువంటి అర్థం ఉన్నది. ఆ భావంతోనే ఈ పదాన్ని వాడటం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఇక్కడ అట్లా జరగల. మిగిలినటువంటి మూడు పదార్థాలు అంటే సామాన్య, విశేష, సమవాయు ఈ మూడింటిని కూడా ఉపార్థాలు అన్నాడు. ఈ మూడింటినేమో ఉపార్థాలు అన్నాడు. అయితే కణాదుడు, ప్రశస్తపాదుడు వీళ్ళ యొక్క దృష్టిలో పదార్థాలు అనేవి 6 ఉన్నాయి అని అంటారు. మరి 7వ పదార్థం ఉన్నదే అభావము అనే పదార్థం ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే కణాదుడి తర్వాత వచ్చినటువంటి వాడు ప్రశస్తపాదుడు. ఆ ప్రశస్తపాదుడు తర్వాత వచ్చినటువంటి వాడు శ్రీధరుడు, ఉదయనాచార్యుడు, శివాదిత్యుడు మొదలైనటువంటి మహానుభావులంతా ఉన్నారు. వీళ్ళు ఇందులో అభావము అనేటటువంటి 7వ పదార్థాన్ని చేర్చారు. అసలు కణాదుడు చెప్పినవి 6 పదార్థాలేను. ద్రవ్యము, గుణము, కర్మము, సామాన్యము, విశేషము, సమవాయము అనేటటువంటి 6 పదార్థాలే చెప్పాడు. 7వ పదార్థాన్ని ఈ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఉదయనాచార్యుడు తర్వాత, కణాదుడి తర్వాత కాదు, కణాదుడి తర్వాత వచ్చినవాడు ఉదయనాచార్యుడు. ఆ ఉదయనాచార్యుడు తర్వాత వచ్చినటువంటి వీళ్ళంతా కూడా ఈ అభావము అనేటటువంటి పదాన్ని వాళ్ళు కొత్తగా చేర్చారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే దీన్ని ఎవరు చేర్చుంటారు అంటే శ్రీధరుడు, శివాదిత్యుడు మొదలైనటువంటి వాళ్ళంతా ఈ అభావాన్ని 7వ పదార్థంగా అంగీకరించారు అంటారు. కానీ కొంతమంది చెప్పడం మాత్రం ఉదయనాచార్యుడు కూడా దీన్ని ఒప్పుకున్నాయండి. కాబట్టి శ్రీధరుడు, ఉదయనాచార్యుడు, శివాదిత్యుడు వీళ్ళందరూ కూడా ఈ అభావాన్ని 7వ పదార్థంగా అంగీకరించారు అని చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కణాదుడు మాత్రం అసలు ఈ అభావాన్ని గురించి చెప్పలేదు. ఆయన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఈ ఉదయనాచార్యుడు, శివాదిత్యుడు, శ్రీధరుడు ఇక్కడి నుంచే ఈ అభావము అనేది 7వ పదార్థంగా అంగీకరించడం జరిగింది. ఇంతకీ అసలు భావము అంటే ఏమిటి, అభావము అంటే ఏమిటి? అభావము అంటున్నారు. అభావము అంటే ఏమిటి అసలు? భావము అంటే ఉండటము అని అర్థం. సరే, ఇప్పుడు అభావము అంటే భావానికి వ్యతిరేకమేగా అభావము అంటే. భావము అంటే ఉండటం, అభావము అంటే లేకపోవటం. కాబట్టి ఇక్కడ భావము అంటే ఉండటం, అభావము అంటే లేకపోవటము. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి వాటిల్లో మొట్టమొదటి 6 అంటే ద్రవ్యము, గుణము, కర్మము, సామాన్యము, విశేషము, సమవాయము ఈ 6నేమో భావ పదార్థాలు. 7వది మాత్రం అభావ పదార్థము అని చెప్తూ ఉన్నారు. 7వది అభావ పదార్థం. ఇప్పుడు మనకి ఈ దర్శనంలో సంసారము అనేటటువంటిది మహాదుఃఖమయము అని చెప్పారు. దీనికి అంటే ఈ దుఃఖానికి నివృత్తి ఏమిటి, దుఃఖాన్ని ఎలా వదిలించుకోవచ్చు, అత్యంతికమైనటువంటి నివృత్తి ఏమిటి అంటే అదేనయ్యా అసలు పురుషార్థం అంటే అన్నారు. మనం చూడండి, పురుషార్థం అంటే మోక్షం అని చెబుతూ ఉన్నాం. వీళ్ళేమంటారు, దుఃఖాన్ని వదిలించుకోవటమే దుఃఖము యొక్క అత్యంతమైనటువంటి నివృత్తే పరమ పురుషార్థము అని చెబుతూ ఉన్నాడు. అదే మోక్షం ఇక్కడ. సరే, బాగానే ఉంది. ఈ దుఃఖాన్ని ఎలా వదిలించుకుంటాం? పూర్తిగా వదిలించుకోవాలి అన్నాడు. అత్యంత నివృత్తి, అసలు దుఃఖం అనేది లేకుండా చేసుకోవాలి అంటూ ఉన్నాడు. అది ఎలా జరుగుతుంది అంటే
అంటే దీనికి ఉపాయం ఏమిటి అసలు? తత్వజ్ఞానము అని చెప్తూ ఉన్నాడు. తత్వజ్ఞానంతోనే ఈ దుఃఖము అనేది నివృత్తి అవుతుంది అంటున్నాడు. ఏ తత్వాల యొక్క జ్ఞానము? ఈ తత్వజ్ఞానము అనేది ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి 7 పదార్థాలు ఉన్నాయి కదా, సప్త పదార్థా. ఈ సప్త పదార్థాలకు చెందినటువంటిది. ఈ 7 పదార్థముల యొక్క తత్వజ్ఞానము వల్లనే ముక్తి అనేది లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు ఈ వైశేషిక దర్శనంలో. 7 పదార్థముల యొక్క తత్వజ్ఞానం వల్ల, వాటి విషయాన్ని పూర్తిగా తెలుసుకుంటే చాలయా, ఇంతకన్నా నువ్వు ఏమీ అక్కర్లేదు అని చెప్తూ ఉన్నారు. ఈ వైశేషికులు యథార్థ జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి ప్రమాణాలు మొత్తం 4 ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ప్రమాణాలు అన్నీ అంగీకరించరు వీళ్ళు. ఒక్క 4 ప్రమాణాలు మాత్రమే అంగీకరిస్తారు. మిగిలినటువంటి ప్రమాణాలు కూడా ఏవి అంగీకరించరు వీళ్ళు. ఏం అంగీకరిస్తారు అంటే ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, స్మృతి, ఆర్ష జ్ఞానం. ఈ 4 ప్రమాణాలు మాత్రమే వీళ్ళు అంగీకరిస్తారు. మిగిలినవి ఏవి కూడా అంగీకరించరు. ఇప్పుడు అసలు ఈ ప్రమాణాలు అంటే ఏమిటి? ఈ విషయాన్ని ఒకసారి చూడాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సప్త పదార్థాల్లోనూ మొట్టమొదటి 4 ఉన్నాయి చూడండి. ద్రవ్యము, గుణము, కర్మము, సామాన్యము అనేటటువంటి ఈ 4ంటిని గురించినటువంటి జ్ఞానము అనేది ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కలుగుతుంది అని అంటూ ఉన్నాడు. ప్రత్యక్ష ప్రమాణము అంటే ఇంద్రియాల ద్వారా ఆ విషయాన్ని మనం తెలుసుకోవటం, ఇంద్రియాల ద్వారా ఆ వస్తువును మనం తెలుసుకోవటం. నీ ఎదురుకుండా మంట మండుతూ ఉన్నది అన్నాడు. కళ్లతో చూసి ఇక్కడ మంట మండుతోంది అనే విషయాన్ని తెలుసుకుంటావు. ఇది ప్రత్యక్ష ప్రమాణం. నిప్పు వేడిగా ఉన్నది అన్నారు. ఆ నిప్పులో నువ్వు చేయి పెట్టావు, చేయి కాలింది, అప్పుడు ఆ నిప్పు వేడిగా ఉన్నది అనేటటువంటి విషయం నీకు తెలుస్తోంది. ఇది ప్రత్యక్ష ప్రమాణం. వాతావరణం చాలా చల్లగా ఉన్నది అన్నారు. నీ శరీరానికి ఆ చల్లదనం అనేది తగులుతుంది. నువ్వు దాన్ని అనుభవించి తెలుసుకుంటావు. ఇది ప్రత్యక్ష ప్రమాణం. అంటే ఇంద్రియాల ద్వారా అనుభవించి తెలుసుకునేటటువంటివన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణాలు. ఇప్పుడు ఈ సప్త పదార్థాల్లోనూ మొట్టమొదటి చెప్పినటువంటి ఈ 4ంటికి, అంటే ద్రవ్యము, గుణము, కర్మము, సామాన్యము, ఈ 4ంటికి కూడా వీటిని గురించినటువంటి జ్ఞానము అనేది ప్రత్యక్ష ప్రమాణం ద్వారానే కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. అయితే ద్రవ్యాలు అనేవి పరమాణువుల యొక్క కలయిక లేదా సంయోగం వల్ల ఏర్పడతాయి అని చెప్తూ ఉన్నారు. ద్రవ్యము అనేటటువంటిది పరమాణువుల యొక్క కలయిక లేదా సంయోగం. అవన్నీ కలిసిపోయినట్లయితే ఈ ద్రవ్యము అనేది ఏర్పడుతుంది అని అంటారు. మరి పరమాణువు అంటే ఏమిటి? ఈ పరమాణువుని మనం ప్రత్యక్షంగా చూడలేము. మన కళ్లతో ఆ పరమాణువు ఎలా ఉన్నదో ఏమిటో మనం చూడలేము. ఎందుకంటే చాలా చిన్ననైనటువంటిది. మరి ఎలా చేస్తాం ఇప్పుడు? ఈయనంటాడు ఇక్కడ, ఆర్షజ్ఞానం వల్ల ఆత్మ యొక్క ప్రత్యక్ష అనుభూతి అనేది కలుగుతుంది. ధర్మ సాక్షాత్కారం కలిగినటువంటి ఋషుల ద్వారా వచ్చినటువంటి వేదాలు యథార్థమైనటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తూ ఉన్నాయి. అసలు ఈ వేదాలు అనేవి పరమేశ్వరుడి దగ్గర నుంచి రాలేదు, అపౌరుషేయాలు కాదు ఇవి. అది వీళ్ళు చెప్పేది ఇక్కడ. మరి ఎవరు చెప్పారు అంటే ధర్మజ్ఞానం కలిగినటువంటి మహర్షులు. వాళ్ళెవరో చెప్పారు ఈ వేదాలు. ఆ ఋషుల ద్వారా ఈ వేదాలు అనేవి మనకు వచ్చాయి. వేద జ్ఞానము అనేది మనకిస్తోంది. కాలక్రమేణా ఈ వేదాలన్నీ కూడా అపౌరుషేయాలు. అవి ఎవరి చేత రాయబడలేదు, చెప్పబడలేదు. ఇవి సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క ముఖం నుంచే వచ్చాయి అని చెప్పబడుతూ ఉన్నది. అయినప్పటికీ వేదాలు ప్రామాణికమే. అది వీళ్ళు చెప్తూ ఉన్నాయి. అయినప్పటికీ వేదాలు ప్రామాణికమే. ఇందులో అనుమానం ఏం లేదు. అయితే ఈ వేదాల్లో ఏదైతే చెప్పారో అది
అత్యంత ప్రమాణమైనటువంటిది అని చెప్తూ ఉన్నారు చూడండి. తద్వచనాత్ ఆమ్నాయస్య ప్రామాణ్యం. వేదాల్లో ఏ విషయం అయితే చెప్పారో తద్వచనాత్ వేదాల్లో చెప్పినటువంటి విషయం అది ప్రామాణ్యం, అది ప్రమాణమైనటువంటిది అని చెప్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ప్రమాణాలు మొత్తం 4 అని చెప్పుకున్నాం కదా. ఈ 4 ప్రమాణాలనే వీళ్ళు ఒప్పుకుంటున్నారు, మిగిలిన వాటిని కాదు అన్నాం. అందులో ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, స్మృతి, ఆర్ష జ్ఞానము, ఈ 4 కూడా వీళ్ళు ఒప్పుకుంటున్నారు అని చెప్పినటువంటి ప్రమాణాలు. దీంట్లో మొట్టమొదటి 2 ప్రమాణాలు ఉన్నాయి. ఏటిది? ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము. వీటిని న్యాయ దర్శనంలో మనం అక్కడ వివరించాం. అయినప్పటికీ శ్రోతల యొక్క సౌలభ్యం కోసమని ఇక్కడ కూడా మనం వాటి గురించి చెప్పుకుందాం. మరి ఇక్కడ అక్కడ చెప్పుకున్నట్లయితే ఇది ఒకసారి చెప్పిన విషయాన్ని మళ్లీ చెప్పినట్టు అవుదా? మీకు అనుమానం వస్తుంది. నేను గతంలో చెప్పాను, ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో పునరుక్తి దోషము అనేది ఉండదు. ఎందుకనంటే ఇప్పుడు చెప్పినప్పటికీ ఇంకో 10 నిమిషాల్లో ఈ చెప్పిన విషయాన్ని మీరు మర్చిపోతారు. అందుకని ఆధ్యాత్మిక విషయాల్లో చెప్పిన దాన్ని మళ్లీ 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 చెప్తూ ఉంటారు. ఎన్నిసార్లైనా చెప్తూ ఉంటారు. అందుకే శ్రోతలకు కూడా చెప్తారు చూడండి, ఈ విషయాలు వినటమే కాదు మననం చేయాలి అని చెప్తూ ఉంటారు. మననం చేయటం అంటే పదే పదే ఆ విషయాన్ని మీరు భావన చేస్తూ ఉంటాం, మీరు దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాము. అలా చేయాలి, సత్సంగత్యం చేయాలి. చెప్పిన విషయాన్ని నలుగురితో కూర్చుని ఆ విషయాన్ని గురించే మళ్లీ మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. దాని మీదే చర్చలు చేయాలి, అవునా కాదా అని ఆ విషయం మీదే చర్చలు చేయాలి. ఇలా గనక చేసినట్లయితే ఆ విషయం అనేది పూర్తిగా మీకు పట్టుబడుతుంది, అవగతమవుతుంది. అందుకే ఇక్కడ చెప్పిన విషయాన్నే మళ్లీ చెప్పడం అనేది పునరుక్తి దోషము అనేది మాత్రం కాదు, ప్రత్యేకించి ఆధ్యాత్మిక విషయాల్లో. ఇదే ఎక్కడైనా ఒక కావ్యంలో అనుకోండి, అప్పుడు పునరుక్తి దోషమే అవుతుంది. సరే, ఇప్పుడు ఆ మొట్టమొదటి ప్రమాణాలు 2, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, వీటిని కూడా ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. ఇంద్రియాల యొక్క సాయంతో కలిగేటటువంటి జ్ఞానము. ఇందాకే చెప్పాను చూడండి, మనకున్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ ఇంద్రియముల యొక్క సహాయంతో కలిగేటటువంటి జ్ఞానము అనేది ఏదైతే ఉన్నదో అదే ప్రత్యక్షమైనటువంటి ప్రమాణము. దీనికన్నా ఉత్తమమైనటువంటి ప్రమాణం అనేది లోకంలో ఇంకోటి లేదు అసలు. ఎవరి కంటితో వాళ్ళు దాన్ని చూసి ఇది నిజము అని నిర్ధారణ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను, మంట మండుతూ ఉన్నది, నీ కళ్ళతో నువ్వు ప్రత్యక్షంగా చూసావు అది మండిపోతూ ఉన్నది అని, అది మండిపోతోంది అని చెప్పావు. ఇది ప్రత్యక్ష ప్రమాణం. అలాగే గాలి చల్లగా ఉన్నది, నీ శరీరంతో ఆ చల్లదనము లేక ఆ వెచ్చదనము నువ్వు అనుభవించావు, ఇప్పుడు చల్లగా ఉంది అని చెప్పావు. ఇది ప్రత్యక్ష ప్రమాణము. ఇలా ఏదైనా సరే ఒక వస్తువుని ప్రత్యక్షంగా నీ ఇంద్రియాల ద్వారా అనుభవించి తెలుసుకోవడాన్నే ప్రత్యక్ష ప్రమాణము అని అంటారు. ఇక రెండవది అనుమాన ప్రమాణము. అనుమాన ప్రమాణము అంటే ఇది ఊహ. ఒకదాన్ని చూసి ఇంకోటి ఉన్నది అని మనం భావన చేయటం. దాన్ని చూసాం, ఇది ఉన్నది అని అనుకుంటాం మనం. ఇది అనుమాన ప్రమాణం అంటే. ఎక్కడో పొగ వస్తోంది, పొగ వస్తోంది కాబట్టి ఇక్కడ నిప్పు ఉండి ఉండాలి. ఇది మన అనుమానం, ఇది మన ఊహ. అక్కడ నిప్పు ఉంటుంది, నిప్పు ఉంటేనే పొగ వస్తుంది, నిప్పు లేకపోతే పొగ రాదు. ఇలా అనుమాన ప్రమాణము అనేది ఊహించి మనం నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు గర్భవతి అయినటువంటి ఒక స్త్రీ వెళుతూ ఉన్నది, ఆవిడని చూసాం మనం. ఈవిడ గర్భంలో ఒక శిశువు ఉన్నది, ఇది ఊహిస్తూ ఉన్నాం.
ఇది అనుమాన ప్రమాణం. ఇలా ఇవన్నీ కూడా మనం నిర్ధారణ చేసుకోవటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఏమిటి అంటే, ఒక్కొక్కసారి అనుమాన ప్రమాణంలో కొన్ని తప్పచ్చు. అన్ని నిర్ధారణ కావాలి, ఇవి రుజువు కావాలి అనేం లేదు, అన్ని నిజమే కావాలనేం లేదు. ఒకసారి పొరపాటు జరగచ్చు. ఈ అనుమాన ప్రమాణంలోనే పులి యొక్క తోక కనిపించింది. తోక కనిపిస్తోంది కాబట్టి ఇక్కడ ఎక్కడో పులి ఉంటుంది, దాని వెనకాలే పులి ఉంటుంది, అక్కడే పులి ఉన్నది అనే విషయం మనకి తెలుస్తుంది. ఇది అనుమాన ప్రమాణంతో మనం తెలుసుకుంటాం. ఒకసారి పొరపాటు ఎక్కడ జరుగుతుంది అంటే, పొగ వచ్చింది కాబట్టి నిప్పు ఉన్నది అని మనం భావన చేస్తాం. ఆ పొగ అనేది నిప్పు వల్లే రావక్కర్లేదు. కొన్ని సమయాల్లో పొగమంచు అనేది వస్తుంది, అదంతా కూడా పొగల్లోనే ఉంటుంది, కానీ అక్కడ నిప్పు ఉండదు. ఇటువంటి సమయాల్లో మాత్రమే మన యొక్క ఊహ అనేది తప్పుతుందంటే, దీనికి ఆస్కారమైనటువంటి ఇవి చాలా తక్కువ ఉంటాయి. అనుమాన ప్రమాణంలో కూడా మన ఊహ అనేది నిజం అవుతుంది. 95% వరకు నిజం అవుతుంది. ఏదో ఒక 5% మాత్రమే తప్పు అవుతుంది తప్పించి మిగిలినవన్నీ కూడా నిజమే అవుతాయి. ఇది అనుమాన ప్రమాణము. మనకి చాలా డైరెక్ట్ గా తెలియాలంటే ఒకరు చూడండి, తల్లి అనేది ప్రత్యక్ష ప్రమాణం, తండ్రి అనేది అనుమాన ప్రమాణం. ఇలా ప్రత్యక్ష అనుమాన అని ఈ రెండు ప్రమాణాలు కూడా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. ఇక మూడవ ప్రమాణం అనేది ఉంది, అది స్మృతి. ఏమిటి అంటే, గతంలో జరిగినటువంటి సంఘటనల మీద ఆధారపడి ఉంటుంది. అంటే గత స్మృతులు అన్నమాట, జరిగిపోయినటువంటి విషయాలను ఆధారంగా చేసుకుని అప్పుడు ఇలా జరిగింది అది ఆధారంగా చేసుకుని మనం నిర్ధారణ చేస్తూ ఉంటాం. ఇది స్మృతి అని అంటారు. ఇక నాలుగవది ఆర్ష జ్ఞానము, అంటే వేదాలు. దీన్నే మనం ఆప్తవాక్యము అని కూడా అంటూ ఉంటాం. వేదవాక్యము అంటే ఆప్తవాక్యము, పెద్దలు చెప్పినటువంటి మాటలు అన్నమాట. వేదంలో ఈ రకంగా చెప్పబడింది అంటే, ఈ వేదాన్ని ఎంతో మంది మహర్షులు, ధర్మ సాక్షాత్కారం పొందినటువంటి మహర్షులు చెప్పారు అని ఇప్పుడే వైశేషిక దర్శనంలో మనం చెప్పుకున్నాం. అటువంటి ధర్మ సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు అంటే వాళ్ళంతా కూడా ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి మహానుభావులు. వాళ్ళు చెప్పినటువంటి మాటకి తిరిగి ఉండదు. అందుకే వేదాలనేవి అత్యంత ప్రామాణికమైనటువంటివి అని చెప్తూ ఉన్నాం. కాబట్టి ఈ వేద విజ్ఞానము, వేదంలో చెప్పినటువంటి విషయాలు అత్యంత ప్రామాణికమైనటువంటివి. ఈ రకంగా ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, గతంలో జరిగినటువంటి విషయాలు, వీటినే స్మృతులు అని అంటూ ఉన్నారు. నాలుగవది ఆర్ష జ్ఞానము, అంటే వేద విజ్ఞానము. ఈ 4 ప్రమాణాలు ఉన్నాయి. ఇవి యథార్థమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాయి అని చెప్తూ ఉన్నారు ఈ వైశేషికులు. యథార్థమైనటువంటి జ్ఞానాన్ని కనుక మనం సంపాదన చేయాలి అంటే దానికి ఉపయోగించేవి ఈ 4 ప్రమాణాలేను అని అంటూ ఉన్నారు ఇక్కడ.